హలో ఫ్రెండ్స్, మనకి భారతదేశంలో ఈ యొక్క స్క్రాపేజ్ పాలసీ గురించి కొన్ని నెలలుగా చాలా ఎక్కువగానే మాటలు వినిపిస్తున్నాయి. 15 సంవత్సరాల కంటే ఎక్కువగా నడుపుతున్న వాహనాలకు ఆర్సీ రెన్యువల్ మీద ఎక్కువ ఛార్జెస్ ఓవైపు గవర్నమెంట్ నుంచి వేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఈ యొక్క స్క్రాపేజ్ పాలసీకు గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగ స్క్రాపేజ్ పాలసీని మనం చూస్ చేయడం ద్వారా ఓనర్స్కి ఏ విధమైన ప్రాఫిట్స్ ఉంటాయని ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క స్క్రాపేజ్ వాల్యూలో చూసుకుంటే మనకు కార్ ఎక్స్-షోరూమ్ నుంచి వడ్డీ 6% మాత్రమే మనకు ఇస్తారు. ఉదాహరణకు 10 లక్షలు మీరు పే చేసి ఒక కారును కొనుగోలు చేస్తుంటే ఫుల్గా ఆ యొక్క 15 సంవత్సరాలను మీరు ఆ యొక్క కారును వాడేసి ఈ యొక్క స్క్రాపేజ్ పాలసీని మీరు చూస్ చేసుకుంటే ఈ యొక్క 10 లక్షలలో 6% దాకా మనకు అమౌంట్ను వీళ్ళు పే చేస్తారు. అంటే 60,000 రూపాయలు మనకు ప్యూర్ స్క్రాపేజ్ పాలసీలో మనకు అవైలబుల్ ఉంటుంది. మరి దాంతోపాటు ఈ యొక్క స్క్రాపేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్న సర్టిఫికేట్ పెట్టుకొని కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజును కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ కూడా మోటార్ వెహికల్ ట్యాక్స్ నుంచి 25% ట్యాక్స్ను తగ్గించాలని యూనియన్ రోడ్ మినిస్ట్రీ నుంచి చెప్తున్నారు. ఈ యొక్క కార్లను స్క్రాప్ చేసేదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఉంచి ఉన్నారు. కార్ అయితే ఖచ్చితంగా 15 ఏళ్ళ దాకా కంప్లీట్గా యూస్ చేసి ఉండాల్సిందే. ఇంకా ఆర్సీ యొక్క డేట్ను పొడిగించేదానికోసం ఫిట్నెస్ టెస్ట్ కూడా చేసి ఉండకూడదు. సూటిగా చెప్పాలంటే కారును 15 ఏళ్ళ దాకా మీరు వాడి ఉండాలి. మరి దాంతోపాటు నెక్స్ట్ ఆర్సీ రెన్యువల్కు మీరు ఫిట్నెస్ టెస్ట్ కూడా తీసుకోకూడదు. ఇలా అయితే మాత్రమే మీరు ఈ యొక్క స్క్రాప్ పాలసీను పొందవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే లేటెస్ట్గా వెల్లడించిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తుంటే ఈ యొక్క స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకెళ్లే వాళ్లకు అడిషనల్గా 1.5% లేకపోతే 20,000 దాకా కార్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి డిస్కౌంట్ ఇవ్వాలని వెల్లడించి ఉన్నారు. అందువలన ఓవరాల్గా చూసుకునే మీకు 1 లక్ష దాకా అడిషనల్ డిస్కౌంట్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క స్క్రాప్ డిస్కౌంట్ మీరు పొందడానికి మీ యొక్క స్క్రాప్ చేసిన కారు వడ్డీ 6 నెలల లోపల చేసి ఉండాల్సి ఉంటుంది. మరియు దాంతోపాటు ఈ యొక్క ఆఫర్ చూసుకుంటే వడ్డీ 1 సంవత్సరం మాత్రమే వ్యాలిడిటీ అని కూడా చెప్తున్నారు. మరియు మారుతి సుజుకి, టొయోటా, మహీంద్రా, టాటా, హ్యుండై, కియా, స్కోడా, వోక్స్వాగన్ మరియు ఎంజీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ సైడ్ నుంచి ఈ యొక్క డిస్కౌంట్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇంకా మెర్సిడీస్ బెంజ్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళ యొక్క అన్ని కొత్త కార్లకు 25,000 దాకా స్క్రాప్ సర్టిఫికేట్ ఉంటే డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. ఈ యొక్క స్క్రాపేజ్ పాలసీ ద్వారా మీరు కొత్త కార్ను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ డిస్కౌంట్ను పొందవచ్చు అనేది ఇప్పుడు లేటెస్ట్ అయిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.